హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా మీకు తెలుసు కదా, నేను ఎస్ సిటీలో ఉన్నాను. ఈ సిటీ నుంచి దగ్గర ఒక 15 కిలోమీటర్స్ దూరం వచ్చేసాను. ఎందుకు అనంటే ఇక్కడ ఒక టవర్ ఆఫ్ సైలెన్స్ అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. ఈ ప్లేస్ గురించి వినంగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈ ప్లేస్ గురించి ఇంకొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను. యాక్చువల్గా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ పార్సీ పీపుల్ చనిపోయిన వాళ్ళని రాబందులకి వదిలేసే ఒక ప్లేస్ అన్నమాట ఇది. సో అంత కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్ పార్సీ పీపుల్కి. సో ఇక్కడ నుంచి మనము ఒక కొండపైకి వెళ్ళేసి అసలు ఏంటిది కల్చరు, ఎందుకు ఇట్లా మా బాడీలను వదిలేస్తారు రాబందులకు, ఇవన్నిటి గురించి మనమైతే నేనైతే మీకు షేర్ చేస్తాను. చలో ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇదే ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. సో డోమ్ సిస్టమ్ మనకి ఇరాన్లో ఎక్కడ చూసుకున్నా కానీ డోమ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. మనం వెళ్ళాల్సింది అదిగో అక్కడికి, ఆ కొండపైకి. ఈ కొండపైకి వెళ్ళేసి మనమైతే ఇంకా ఈ టవర్ ఆఫ్ సైలెన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కొండపైకి అయితే వచ్చేసిన కొంచెం దూరము. యాక్చువల్గా మీకు ఈ పార్సీలు అంటే ఎవరు? యాక్చువల్గా ఈ పార్సీలు ఇరాన్లోనే పుట్టిన ఒక మతం అన్నమాట. మనకి బుద్ధిజం ఎలా పుట్టింది అండ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఎలా అయితే పుట్టిందో, ఇది కూడా అలానే పుట్టిందన్నమాట. యాక్చువల్గా ఇరాన్లోనే పుట్టింది ఈ పార్సీ మతం అనేది. సో ఇందులో వచ్చేసి మనకి 100 పీపుల్ ఇరాన్లో ఉన్నారనుకుంటే 50 మంది మన ఇండియాకే వలస వచ్చేసారనమాట. సో చాలా మట్టుకు పార్సీలు అనేది మన ఇండియాలోనే ఉన్నారు. సో అట్లా వీళ్ళకి ఏంటంటే మంచి బిజినెస్ మైండ్ ఉంటుంది అండ్ నేచర్ని పూజిస్తారు, ఎవరికి హామ్ చేయరు, మంచి ఎథికల్ పీపుల్ అన్నమాట వీళ్ళు. సో అందుకని చెప్పేసి వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా మా బాడీని వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలి అంటే, ఇప్పుడు కాల్ చేస్తే గనక, పూర్తి చేస్తే గనక అవి వేటికి పని చేయకుండా అయిపోతాయి అని చెప్పేసి, ఇంకా వేటినైనా హామ్ చేస్తాయి అని చెప్పేసి, వాళ్ళ బాడీ చనిపోయిన తర్వాత కూడా యూజ్ అవ్వాలని చెప్పేసి రాబందులకు వదిలేసే వాళ్ళు అనమాట పూర్వకాలంలో. అది అక్కడ. సో అది ఫ్రెండ్స్ గట్టి ఎండ కొడుతుంది. యాక్చువల్గా వాసిపోతుంది రా బాబు. ఒక ముగ్గురు ఫారినర్స్ వచ్చారు షూట్ చేసుకోవడానికి. వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు. నేను మెల్ల పోతున్నా. యాక్చువల్గా చూసుకోవచ్చు. మీకు ఇంకో విషయం చెప్పాలి కదా ఫ్రెండ్స్, మన కంట్రీలో 50% పీపుల్ ఉన్నారని చెప్పిన కదా, అందులో మీకు తెలియని విషయం ఏంటంటే, హైలైట్ విషయము, హైదరాబాద్లో పార్సీ గుట్ట ఉంది కదా. సో అది పార్సీ లేదన్నమాట. ఇలానే చనిపోయిన వాళ్ళని మన హైదరాబాద్లో ఒక ప్లేస్లో అంటే రామ్నగర్ దగ్గర ఉంటుంది, అక్కడ కూడా ఇలాంటి కల్చరే ఉండేదన్నమాట. సో ఇప్పుడు మన ఇండియాలో లేదు. వావ్, సిటీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. లక్కీగా దేవుడు నీడ ఇచ్చాడు కొంచెంసేపు. వావ్, మనకి హిందూయిజంలో శ్మశానాలు ఇంకా కాల్ చేస్తారు, పూజ చేస్తారు కదా. సో వీళ్ళకి ఈ రాబందులకు వదిలేయడం అనేది చాలా డిఫరెంట్ అనమాట. నేను విన్నప్పుడే షాక్ అయినా. అసలు మనం ఊహించుకోవడానికే కొంచెం అంత ఎట్లనో ఉంటుంది. కాకపోతే ఇది చూసుకుంటే అందులో మంచితనం చూసుకుంటే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు వేరే జీవికి కూడా పనికి రావాలి మన బాడీని అని చెప్పేసి ఇవ్వడం అనేది చాలా డిఫరెంట్ థింగ్ యాక్చువల్గా. ఇద్దరు చైనీస్ ఉన్నారు, ఇంకొకతో మేబీ ఇక్కడ ఇరానా. యాక్చువల్గా ఫ్రెండ్స్, నాకు ఇట్లా ఈ టూరిస్టిక్ ప్లేస్లోకి పోతే పెద్దగా నచ్చదు, బట్ ఇది మాత్రం. సో ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ కొండపైకి వచ్చేసిన తర్వాత ఇగో 2-3 టూరిస్ట్ మాత్రమే ఉన్నారు. ఇది చాలా పెద్ద టూరిస్టిక్ ప్లేస్ కాదనుకుంటా. సో హలో, వేర్ ఆర్ యూ ఫ్రమ్?
Turkey. And you? Okay. Antalya. I'm from India. Nice. Yeah. Oh. I love you Bollywood. You love Bollywood? Oh, you love Shah Rukh Khan? Evet. Salman Khan. Yeah. Amir Khan. Okay. And? Hatırlamıyorum. Thank you. I love you India. You love India? Oh. Okay. So you have been in India? No? No. Come to India. Come to India. No. No, Very far? far. You don't want to meet Salman Khan, Shah Rukh Khan, Akshay Kumar? Huh? And dizi film. Three Idiots. Three Idiots, okay. P. Evet. Ay çok izledim ama aklıma geldi. You watch Bahubali? Bahubali? Bahubali. Yo, Prabhas. Prabhas. Woman artist gelmiyor aklıma. Deepika? Deepika no. Böyle çok güzel bir tane var ya. He's Katrina? Evet Katerina. Katrina. Okay, you know Katrina. Okay. By the way, what's your name? Indiana. Huh? Indiana big and beautiful. Beautiful. India? Okay, tell me. Kalabalık ne diyeceğim? Kalabalık. Very persona. Very. Okay. Türkiye, Indiana. ఈ అమ్మాయి మొత్తం బాలీవుడ్ యాక్ట్రెస్ గురించి చెప్తాంది నిజంగా. సో అది యాక్చువల్గా మనము ఇగో దాదాపు పైకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పార్సీ పీపుల్ ఎలా చనిపోయిన తర్వాత ఏం చేస్తారో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం గుండ్రగా ఉన్నది. ఫస్ట్ సర్కిల్ వచ్చేసి పిల్లల కోసం, దాని తర్వాత లేడీస్ కోసం, అవుటర్గా వచ్చేసి జెంట్స్ కోసం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఫస్ట్ చనిపోయిన తర్వాత ఆ బాడీని గోమూత్రం వేసేసి కడుగుతారు. కడిగిన తర్వాత వాటర్ తోటి కడిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బాడీని మంచిగా తుడిచి ఒక వైట్ క్లాత్ అనేది కప్పుతారనమాట. కప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి పెడతారనమాట. పెట్టే ముందు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఒక 9-10 feet దూరంగా ఉండేసి అక్కడ నుంచి ఆ బాడీని అనేది వదిలిపెడతారు. వదిలిపెట్టిన తర్వాత రాబందులు వచ్చేసి దగ్గర 3 days కానీ 4 days కానీ అట్లా కొంచెం తినుకుంటుంటాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అవి ఏమంటారు సన్కి, ఇప్పుడు సూర్యుని వెలుగులోనే ఇవన్నేటివి ఉంటాయి అన్నమాట. ఇలాంటివి మనకి హైదరాబాద్లో కూడా పార్సీగుట్ట అని చెప్పేసి ఉన్నది, అండ్ కోల్కతాలో కూడా ఒక ప్లేస్ ఉంది, అండ్ ముంబైలో కూడా ఒక ప్లేస్ ఉందని చెప్తారు. ఇట్లాంటివి పార్సీలది బరియల్ గ్రౌండ్. మన హిందూయిజంలో కాల్ చేయడం, పెళ్ళి అని వాళ్ళను పూర్తి చేయడము, పెళ్ళి అయితే కాల్ చేయడం. మళ్ళీ క్రిస్టియానిటీలో క్రిస్టియన్ పీపుల్ కానీ ఇస్లాం పీపుల్ కానీ మామూలుగా పూడ్చిపెట్టడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇది అనేది చాలా డిఫరెంట్ అదనమాట. మామూలుగా ప్రపంచం అంత ఒక ఎత్తు అయితే వీళ్ళు ఒక డిఫరెంట్ పాత అనమాట వీళ్ళది. సో అది ఫ్రెండ్స్ దీని గురించి కొంచెం న్యూ విషయము. ఇక్కడ చూడొచ్చు ఒక బోర్డు అవుతున్నది, మీకు కనిపిస్తుందా? బోర్డులో మొత్తం డీటెయిల్గా రాశారు, నేను చెప్పింది ఇక్కడ రాశారనమాట. ఇక్కడ చూడొచ్చు మనిషి, ఆ పర్సన్కి 2 వైపులా ఈగల్ సింబల్ అంటే వల్చర్ సింబల్ ఉంది, చూసుకోవచ్చు ఎంత పార్సీ రాసుంది. సో అది ఫ్రెండ్స్, మనం ఇక బయటికి అయితే వెళ్ళేద్దాము. ఇది మన యాక్చువల్గా చుట్టూ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఏం చేశారంటే రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ తర్వాత మట్టితోటి గడ్డితోటి తయారు చేసిన ఒక గోడ, ప్రహరీ గోడ లాగా చాలా పెద్ద ఉంది, చూస్తున్నారు కదా. దానికి ఇట్లా మట్టితోటి అలికిర్రు అన్నమాట. సో అది హలో చూసి. సో
సో ఫ్రెండ్స్, నేను ఈ ప్లేస్ నుంచి కొంచెం బయటకు అయితే వచ్చేసిన. యాక్చువల్గా మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఈ పార్సీల గురించి. మన ఇండియాకి చాలామంది వలస వచ్చింది అని చెప్పేసిన కదా. వలస వచ్చిన దానిలో దాదాపు ఎక్కువ ధనవంతులు ఈ పార్సీ రిలీజన్లోనే ఉన్నారు. అండ్ మీ అందరికి తెలుసు కదా, టాటా గారు కూడా పార్సీ రిలీజన్కి చెందిన వాళ్ళే. సో అది ఫ్రెండ్స్, ఇక టాటా గారి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి లింకప్ అయిపోయి ఇవన్నీ ఇప్పటి వరకు. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నది ఈ పార్సీలకి మన ఇండియాలో. సో అది ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను విన్నప్పుడు ఎంత షాక్ అయినానో, యాక్చువల్గా ప్రత్యేకంగా చూసినప్పుడు అంత షాక్ అయినా. రాబందులు తినడం అనేది మనకు చాలా చాలా ఇట్లాంటి విషయం. కానీ సో అందరు అంటారు కదా, బతికుండగానే రాబందులు లెక్క పొడుచుకు తిన్నారని చెప్పేసి. మేబీ ఇక్కడ నుంచే పుట్టింది అనుకుంటుంది, రాబందులు లెక్క పొడుచుకొని తింటున్నారని చెప్పేసి. మనకు చాలామంది చనిపోకముందే బతుకున్నప్పుడే మనని మాటలతోటి చేష్టలతోటి ఇబ్బంది పెడతా ఉంటారు రాబందులు లెక్క. సో అది ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంది అని అంటే, దాదాపు ఈ కల్చర్ అనేది మోడర్నైజ్ అయిపోతారు కదా జనాలు. ఇప్పుడు రాబందులు కూడా తక్కువ అయిపోయినాయి అండ్ జనాలు కూడా ఈ పద్ధతిని మానేశారేమో. ఇప్పుడైతే ఇట్లాంటివి అయితే ఏం లేవు అక్కడ. జస్ట్ ఇది ఒక మాన్యుమెంట్ లాగా ఉన్నది. అప్పట్లో ఇది చేసేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. మన ఇండియాలో కూడా ఈ పద్ధతిని తీసేసి నార్మల్గా అందరు చేసే పద్ధతులే వాడుతున్నారు. సో అది ఫ్రెండ్స్, మనం ఇంకా బయటికి వెళ్ళేద్దాం, ఓకేనా? మన టర్కీ ఫ్రెండ్స్ ఏరి. సో ఫ్రెండ్స్, బయటకు అయితే వచ్చేసిన. నేను వచ్చిన ట్యాక్సీ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ట్యాక్సీ తీసుకోవడం అంటే చాలా చాలా కష్టం. అండ్ ఇక్కడ లోకల్గా స్నాప్ అనే ఒక యాప్ అయితే యూజ్ చేస్తున్నారు. సో అది మనకు లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే దగ్గర బయటికి వెళ్ళేసి ఏదన్నా ట్యాక్సీ పట్టుకొని రావాలి. నాతో పాటు వచ్చిన ఇద్దరు వెళ్ళిపోయారు టర్కీ వాళ్ళు. సో ఇది సో ఫ్రెండ్స్, మనకి ఒక అరగంట తర్వాత మనకైతే వెహికల్ దొరికింది హాస్టల్ వరకు వెళ్ళడానికి. సో చూస్తున్నారు కదా, మొత్తం చెమట పట్టిపోయింది. దగ్గర 46 ఉంది ఇక్కడ ఎండ్ అయితే చూడొచ్చు. వావ్, లక్కీలీ మనకైతే వెహికల్ అయితే దొరికింది. లేకపోతే మాత్రం నేను అక్కడ అప్పడం అయిపోయేదాన్ని. ఇంకొక అరగంట సేపు కూర్చుంటే మాత్రం ఖతమే. సో ఇది గైస్ మన సైలెంట్ టవర్ గురించి. మీకు ఈ బ్లాగ్ నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి ఎక్కడ నచ్చిందో. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఒకవేళ వీడియో నచ్చితే. అండ్ మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.